వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ యొక్క చర్చలు విఫలం కావడంతో ప్రత్యక్ష పోరాటానికి సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. ఉదయమే అన్ని డిపోల వద్దకు చేరుకున్నారు కార్మికులు. ఈ నేపథ్యంలో డిపోల వద్ద భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ డిపోల్లోనే బస్సులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ప్రధానమైనటువంటి జిల్లాల్లో, మరి ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బస్ స్టాప్లన్నీ కూడా మూగబోయినటువంటి పరిస్థితులు. సో బయటికి ఒక్క బస్సు కదలలేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఆర్టీసీ కార్మికులు కూడా డిపోల వద్దకు చేరుకున్నారు. ఒక్క బస్సు కూడా బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్స్ను పెట్టి ప్రత్యామ్నాయాల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తున్నా కానీ ఎక్కడికక్కడ భద్రతాపరమైనటువంటి కారణాలు, భద్రతాపరమైనటువంటి చిక్కులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కూడా కొంతవరకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే వేరే ఊర్లకి ప్రయాణాలు చేయాలని ప్లాన్ వేసుకున్నటువంటి వారికి మాత్రం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం ఒక భారీగా మాత్రం నష్టం వాటిల్లే దిశగా అడుగులు వేస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయాలపైన అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ప్రధానంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్లు, అదేవిధంగా ఏ వెహికల్ అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని ఎక్కడికక్కడ ప్రయాణాలు చేయాలని మాత్రం ప్రజలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మనం జిల్లాల వ్యాప్తంగా ఒక్కసారి గమనించినప్పుడు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అట్ ద సేమ్ టైం ప్రతి జిల్లాలోనూ వందల సంఖ్యలో బస్సులు నిలిచిపోయినాయి. ప్రభుత్వానికి కూడా దాదాపు 8 కోట్ల వరకు ఒక్క రోజులో నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నా పేరు ఎంహెచ్ అలీ, టీఎంయూ నేను వైస్ ప్రెసిడెంట్. ప్రస్తుతానికి మన సమ్మెలో మనం పోవడానికి కారణం ఏంటంటే, అసలు ప్రభుత్వ ఉద్యోగానికి ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు ఇప్పటివరకే 25% వేతనాల వ్యత్యాసం ఉన్నది. ఒక సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రతి పథకం ప్రభుత్వ స్కీమ్ ఏది ఉన్నా కూడా ఆర్టీసీ ఉద్యోగులు చాలా సాంద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కాదా అనేది ఒక సమస్య. అదే ఉంది, చాలా పెద్ద సమస్య. కాబట్టి మన సీఎం గారు ఎలక్షన్ లో చెప్పినట్లే, మీ అందరికీ మనం గెలిచిన తర్వాత మీరందరూ కలిసి నన్ను గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెట్టిన విషయం ఏంటంటే, మేము మొదలు పెడతాము, కంప్లీట్ చేస్తాము అని కూడా సీఎం గారు చెప్పిన ఇది. తర్వాత 21, 25 పిఆర్సీ కూడా 20 చేస్తాము. తర్వాత యూనియన్ కూడా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ పెద్ద సమస్యలు 3 సమస్యలు ఉండే. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే ఈవీ బస్సులకు వచ్చింది. ఈవీ బస్సులు కూడా మేము ఏమంటున్నామంటే, మన ఉద్యోగుల తరఫు నుంచి కానీ మన జేఏసీ తరఫు నుంచి కానీ ఈవీ బస్సులు కూడా ప్రభుత్వమే కొనాలి. అందులో ఉద్యోగాలు మన యువకులు రావాలి. తెలంగాణ మన ఉద్యోగుల గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులే చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటారు. కాబట్టి మనం కోరేది ఒకటే ఒక ఇష్యూ, మనకు ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి, మా పిఆర్సీని వెంటనే అమలు చేయాలి, తర్వాత యూనియన్లు పునరుద్ధరించాలని మా ప్రధానమైన డిమాండ్. రాయన్న డిపో ఫస్ట్ డిమాండ్ యూనియన్లు పునరుద్ధరించాలి, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకోవాలి, పే స్కేల్ 2 పే స్కేల్ కావాలి, 2 పే స్కేల్ ఇవ్వాలని డిమాండ్. గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేస్తామని కేసీఆర్ గారు ఇయ్యలే. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన మేనిఫెస్టోలు పెట్టిండు, రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పిండు. కానీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఇప్పటికి కూడా విలీన ప్రక్రియ మొదలు పెట్టలే. మన గవర్నర్ గారు ఆమోదించారు కానీ ఇప్పటి వరకు మొదలు పెట్టలే. కావున వెంటనే మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. ఏదైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అవి ఆర్టీసీ కొనాలి, ఆర్టీసీ కొని ఆర్టీసీకి వెళ్ళి ఎవరికోసం అయితే మనం తెలంగాణ కోసం కొట్లాడాము, తెలంగాణ యువత కోసం కొట్లాడామో, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక యువత మొత్తం ప్రైవేట్ 18,000, 20,000 వాళ్ళు జీతాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సరిపోతాయి? కావున గవర్నమెంట్ కొనాలి, ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఇదే ఉంటుంది, స్ట్రైక్ చేస్తున్నాం, వచ్చేదాకా విరమించలేదు. ఇంతకుముందు చేయలేమా? కేసీఆర్ పేర్లు కూడా మేము చేసినాం కదా, అదే విధంగా నడుస్తుంది మాది సమ్మె. आवाज दो, हमारा मांगे ना मिले तो మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ డిపోల వద్ద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సమ్మె ప్రారంభ రోజే ఇన్ని కష్టాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఇదే రకంగా సమ్మె కొనసాగితే మాత్రం భారీగా ప్రభుత్వానికి నష్టంతో పాటుగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, బస్ డిపోల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనబడుతా ఉంది. 6,000 నుంచి 9,000 బస్సులు డిపోలకే పరిమిత అయిన పరిస్థితి కనబడుతా ఉంది. డిపోలు మొత్తం కూడా మూగపోయిన పరిస్థితి కనబడుతా ఉంది. రోడ్డుపైకి ఆర్టీసీ బస్సులు ఎక్కని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ప్రధానంగా ఇక్కడ మరి దీనికి సంబంధించినటువంటి దాదాపు 38,000 మంది ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని ఉన్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు కాకుండా సంస్థలో పనిచేస్తున్నటువంటి 38,000 ఉద్యోగులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. జేఏసీ పిలుపు మేరకు గాను ఈ సమ్మె మొత్తం కొనసాగుతుంది. నైట్ 12 గంటల నుంచి సమ్మె కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి ప్రభుత్వ ఏర్పాటు చేసిన అయితే అధికారుల కమిటీతో సచివాలయంలో జరిగినటువంటి చర్చలు సఫలం అవడంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 4 వారాల మరి సమయం కోరగా జేఏసీ నేతలు దానికి నిరాకరించిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే ఆర్టీసీ డిమాండ్లు ప్రధానంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఏదైతే 2021 పిఆర్సీ అమలు, అలాగే పెండింగ్ బకాయిలు, దాంతో పాటు ఇంకొక 32 డిమాండ్ల కోసం కూడా, అంటే 32 డిమాండ్లు పెట్టినారు. ఆ డిమాండ్ల కోసం కూడా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని ఉన్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ డిపోల దగ్గరనే మరి బస్సులన్నీ కూడా మోగపోయిన పరిస్థితి ఉంది. డిపోల నుంచి ముందుకు సత్య ప్రధానంగా ఏ డిమాండ్ వద్ద చర్చలు విఫలమైనటువంటి పరిస్థితులు? ఎందుకంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలి అనేటువంటి ఆలోచన ముందు నుంచి చేయాలి అనేది మాత్రం ఆర్టీసీ కార్మికులు చెప్తున్నటువంటి మాట. డెఫినెట్ గా దానికి సంబంధించి ఆర్టీసీ ప్రధాన డిమాండ్లు వచ్చేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే గతంలో హామీ ఇచ్చిందో, అంటే ఈ ఆర్టీసీని ప్రభుత్వంలోకి పూర్తిగా విలీనం చేస్తామని చెప్పడం కావచ్చు, అలాగే 2021 పిఆర్సీ అమలు కావచ్చు, పెండింగ్ బకాయిలు ఏదైతే డిఏలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి బాండ్స్ కావచ్చు, అవన్నీ కూడా మరి ప్రధానంగా ఒక 4 ప్రధాన డిమాండ్లు అయితే పెట్టిన పరిస్థితి. వాటికి కూడా మరి ఇంకా సమయం కావాలి, ఇంకొక 4 వారాల సమయం కావాలంటూ ప్రభుత్వం చెప్పడంతో ఒకసారిగా కార్మికులు ఇప్పటికే 2.5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, ఇంకా కూడా మేము ఆగలేమంటూ కూడా మరి సమ్మెకు దిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కొన్ని అంటే డిపోకి 1, 2, 3 బస్సులు అయితే బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. వాటికి కేవలం డ్రైవర్ ఒక్కడే, కండక్టర్ లేకుండా డ్రైవర్ ఒక్కడే, వాళ్ళు కూడా ప్రైవేటు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సో ప్రైవేటు బస్సులతోటి మరి సంస్థను అయితే నడుపుతా ఉన్నారు. సో మొత్తానికి అన్ని డిపోల నుంచి కూడా చాలా తక్కువ స్థాయిలో. ఒక్క నిమిషం, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరం దాల్చుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి రాజేంద్ర నగర్ వెళ్దాం. రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించినప్పుడు ప్రయాణికుల కష్టాలతో పాటుగా ఆర్టీసీ కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. ప్రధానంగా ఇప్పుడు బస్సులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఏది చెప్పిందో సో అక్కడ మొత్తం కూడా గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారమే మేము అడుగుతున్నాం, కొత్తగా మేమేం డిమాండ్లు అడగట్లేదంటూ కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి కనబడుతా ఉంది. అయితే కొంత ప్రైవేట్ బస్సులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ బస్సులతో పాటు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రైవేట్ డ్రైవర్లు మరి బస్సులను మూవ్ చేసే సమయంలో కూడా కార్మికులు అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మొత్తం కూడా, ఎందుకంటే ప్రధానంగా డ్యూటీలకి వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు ప్రధానంగా ఇంకా కొద్దిసేపట్లో మరి వాళ్ళు బయలుదేరనున్నారు కాబట్టి 8-8:30 ఈ సమయంలో ఇప్పటి నుంచి కొంత మరి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రయాణికులు అయితే అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక్క నిమిషం మీరు ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రాజేంద్ర నగర్ లో ఆర్టీసీ కార్మికుల యొక్క ఆవేదనను ఒకసారి విందాం. కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆర్టీసీ కార్మికులు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులు వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.
ఇస్తే దాదాపు ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వపరం చేయాలి, ఇది ముందు నుంచి వారు చెప్తున్నటువంటి డిమాండ్. కానీ ఒక్కసారిగా సమ్మెకు దిగినటువంటి నేపథ్యంలో, ముందు నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా డిమాండ్స్ కూడా ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కానీ సామాన్య ప్రజలు మాత్రం పడిగాపులు కాస్తున్నారు, అక్కడ కష్టాలు పడుతున్నారు, ప్రత్యామ్నాయాలు లేక బస్టాండ్ల దగ్గర కింద కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. సో వారికి ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయాలు ఏ విధంగా ఉన్నాయి డిపోల వద్ద? ప్రధానంగా ఈ సమ్మె అనేది 41 రోజుకు ముందే సమ్మె నోటీసులు ఇచ్చారు. సమ్మెలో తగినటువంటి అన్ని డిమాండ్లను కూడా నెరవేర్చాలంటూ 41 రోజుల నుంచే ఈ సమ్మెకు సంబంధించినటువంటి సూచనలన్నీ కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగులు తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే డిపోల దగ్గర పరిస్థితి మాత్రం కొంత అల్లకొల్లంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్లకు సంబంధించి, ప్రయాణికులకు సంబంధించి డిపో నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సులే తప్ప డిపోల నుంచి ఒక బస్సు కూడా కదలని పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రైవేటు బస్సులు కూడా మొత్తం ఆ ఏరియాకు సంబంధించి 1-2 బస్సులు నడుస్తున్నాయి తప్ప పెద్దగా నడవట్లేదు అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంది. సో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ అనేది, కాబట్టి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఈ మేరకు ఇప్పుడు ఆటో వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో, మహాలక్ష్మి స్కీమ్ తోటి కొంత ఆటో వాళ్ళు లాస్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి లోటుబాట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆటో వాళ్ళు కావచ్చు, ప్రైవేటు యాజమాన్యాలు కావచ్చు, మొత్తం కూడా మరి ఇటు మధ్యతరగతి వాళ్ళని ఇప్పుడు ప్రయాణికులను దోచుకునే పని ఖచ్చితంగా ఉంటుంది. 20 రూపాయలు ఉన్న టికెట్ దాదాపు 50 నుంచి 60 వరకు మరి వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటది. సో ప్రధానంగా ప్రయాణికులను దోచుకునే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. చూడాలి. ప్రధానంగా అన్ని డిపోల దగ్గర దాదాపు హైదరాబాద్ లో ప్రధానంగా డిపోలు అయినటువంటి ముషీరాబాద్, మియాపూర్, హయత్ నగర్, అలాగే పికెట్, సికింద్రాబాద్, కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, మేడ్చల్ కంటోన్మెంట్, అలాగే చెంగిచెర్ల డిపోల వద్ద ఖచ్చితంగా అంటే ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు, మరి ముఖ్యంగా ఆటోలు, ఈ మరి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కానివ్వండి, వీరు గుంజుతున్నటువంటి అంటే నిలువు దోపిడీ చేసేటువంటి సందర్భం వచ్చేసిందనే చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో. ఒకసారి మనం వికారాబాద్ వెళ్దాం. వికారాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క ఆవేదన ఒకసారి తెలుసుకున్నాం. గతంలో 53 రోజులు సమ్మె చేసినాం. అప్పుడు సీఎం కేసీఆర్ ఉండే. ఆ రోజు 53 రోజులు మేము సమ్మె చేసినప్పుడు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రతిరోజు అండగా ఉండి సెక్రటరీ ముట్టడికి ఆయననే చేసిండు. మా సమస్యలన్నీ క్లియర్ గా గౌరవ రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. వారు 2-3 రోజుల్లో చర్చలకు పిలిచి ప్రభుత్వంలో విలీనము, మాకు పెండింగ్ ఉన్న పిఆర్సీలు అన్ని బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం. మా హక్కులు మాకు ఇవ్వమని కోరుతున్నాము. ఇది సత్యం. వారు చెప్తున్నటువంటి ప్రధానంగా ఎక్కడ వారి డిమాండ్లకు తలొగ్గేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి డిమాండ్ల సాధనే మా ప్రధాన లక్ష్యం అంటూ కూడా డిపోలను కూడా ముట్టడిస్తున్న సిచ్యువేషన్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అక్కడ కష్టాలు పడుతున్నారు, పడిగాపులు కాస్తున్నారు. బయట అయితే మాత్రం నిలువు దోపిడీ జరిగేటువంటి సందర్భం కూడా ఇలాంటి సందర్భమే. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం నుంచి ప్రత్యామ్నాయంగా ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తా ఉన్నారు, ప్రైవేట్ వాహనాలను ప్రోత్సహిస్తా ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు కూడా నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బస్సులు కొంత తిరుగుతా ఉన్నాయి, కానీ ఆ బస్సులు ఎంతవరకు సరిపోతాయి అనేది ప్రధాన కారణంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం అయితే మరి బస్సు మొత్తం కూడా 2-3 బస్సులే బయట తిరుగుతున్నాయి. మిగతా అంతా ప్రైవేటు ఆటోలు కావచ్చు, షేర్ ఆటోలు కావచ్చు, ప్రైవేట్ ట్యాక్సీలు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. కానీ ఇటు ఏదైతే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మరి ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో, మహాలక్ష్మి స్కీమ్ తో రోజు వెళ్లే వాళ్లకు పెద్ద ఎత్తున మరి వాళ్ళకైతే డబ్బుల కొరత అనేది ఖచ్చితంగా మరి ఏర్పడే అవకాశం ఉంది. తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు సిరాజ్. ఎందుకంటే ఒక్కసారిగా రాత్రికి రాత్రి సమ్మెతో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. 12 గంటల నుంచి సమ్మె స్టార్ట్ అయింది కాబట్టి సో ప్రధానంగా ఇప్పుడు ఏ బస్సులు అంటే ఒక బస్సు వస్తే కనుక ఆ బస్సులో దాదాపు
100 మంది ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ఫుట్బోర్డ్ల వరకు ఎక్కుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మరి ఎక్కని వాళ్ళు కూడా మరి ఏం చేయాలని అంటే ఏం తోచని పరిస్థితిలో డిపోల్నే ఏదైతే బస్ స్టాప్ ఉంటుందో ఆ బస్ స్టాప్ లోనే కూర్చొని పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఉన్నారు. ఏం చేయలేని పరిస్థితి. ప్రత్యామ్నాయంగా కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కూడా మరి గవర్నమెంట్ పిలిచింది, ఇక్కడ ఆర్టీసీ పిలిచిందని వెంటనే రాలేకపోతున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పటికప్పుడు తీసుకున్న ఇది కాదు. సో వాళ్ళ డిమాండ్లు కూడా కొంత సబాబుగా ఉన్నాయి. ఎందుకంటే 41 రోజుకు ముందే మరి ఇవన్నిటిని కూడా నోటీసులు ఇచ్చినారు. కాబట్టి చూడాలి. ప్రధానంగా డిపోల దగ్గర అయితే సిరాజ్ అంతా అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సో భారీ బందోబస్తు, పోలీసు బందోబస్తు అయితే చాలా తీవ్ర స్థాయిలో పెట్టిన పరిస్థితి ఉంది. అక్కడ డిపోల దగ్గర 144 సెక్షన్ కూడా అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంత డిపోల దగ్గర ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ కార్మికులు కొంత మరి బస్సులు కదిలే ప్రయత్నం చేస్తే గనక మరి అద్దాలు పగులగొట్టడము, ఆ బండ్లను ఇది చేయడం కూడా చేస్తున్న పరిస్థితులు అక్కడక్కడ. ఖచ్చితంగా సత్యం, మీరన్నట్లుగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి చిక్కులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మహేశ్వరం పరిగి దగ్గర బస్ డిపోల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సో ఇది డిపోల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మళ్ళీ మా ప్రతినిధి సత్య దగ్గరికి వెళ్దాం. సత్య, ఒక్కసారిగా ఆర్టీసీ అంటే ప్రైవేట్ డ్రైవర్స్ని పెట్టి బయటకు నడపడం, ఇలాంటి ప్రత్యామ్నాయాల వైపు ప్రభుత్వం అడుగులు వేస్తే బస్సులను అడ్డుకోవడం, దాడి చేయడం, ఇలాంటి ఘటనలు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిపోల వద్ద ఎలాంటి సెక్యూరిటీని కల్పించింది ప్రభుత్వం? ప్రధానంగా అక్కడక్కడ స్టార్ట్ అయినాయి. మీరు చెప్పింది ఏదైతే ఉందో కొంత ప్రైవేటు వ్యక్తులతోటి పెద్ద ఎత్తున మరి బస్సులు నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇప్పటికే బస్సులు బయటికి వస్తే కనుక ఖచ్చితంగా దాడి చేస్తామంటూ కూడా మరి అక్కడక్కడ దాడి కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఈ మొత్తం డిపోల దగ్గర మోహరించున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా డిపోలకి తరచూ వచ్చి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు ఎవరెవరు ఎక్కడ వెళ్తున్నారు, ఏంటి, ఎక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కూడా మొత్తం కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. డిపోలకు సంబంధించిన డిఎంలు ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ని మరి పై అధికారులకు చేరవేస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతతో మరి ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మరి అక్కడక్కడ మనం చూస్తున్నాం సిరాజ్, అక్కడక్కడ కొన్ని బస్ స్టాండ్లలో బయటికి వచ్చిన బస్సులను అద్దాలు పగులగొట్టిన సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. అక్కడక్కడ ఇప్పుడిప్పుడే దాడులు కూడా స్టార్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది సిరాజ్. సో మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని ఏంటి అనేది ప్రధానంగా అప్డేట్. హైదరాబాద్ మూసారాంబాగ్ చౌరస్తా వద్ద బస్సు అద్దాలను పగలగొట్టినారు ఆర్టీసీ కార్మికులు. ఇప్పుడే మనకు అందినటువంటి అప్డేట్ అంటే బయటికి రావడంతో అంటే
వీళ్ళు సమ్మె చేస్తున్న సమయంలో ఆ బస్సు మరి బయటికి రావడంతో కార్మికులు ఒక్కసారిగా ఆ బస్సు అద్దాలను అయితే పలగొట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎస్ అయితే ఇప్పుడు అంటే తొలి రోజు అయితే సమ్మె కొనసాగుతుంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చేటువంటి అవకాశం లేదా మళ్ళీ విడత చర్చలకి ఏమైనా సో జేఏసీని ఆహ్వానించేటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా కనబడుతుందా? డెఫినెట్ గా అంటే ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే చూడాలి. అసలు ఈ రోజు సమ్మె ఎలా జరుగుతుంది, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, నిజంగా మరి బస్సులు నడిపే అవకాశం ఉంటుందా లేదు అని అంటే మరి కార్మికులు మొత్తం కూడా అడ్డుకుంటారా? ఎందుకంటే ఖచ్చితంగా కార్మికులు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అంతా బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళని కనుక ఖచ్చితంగా వీళ్ళు అడ్డుకుంటే కనుక మరి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో మరి అలా జరిగితే కష్టం కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఇది ఏర్పరచుకుంటుంది. దాంతో పాటు డిమాండ్ల వైపు మరి 4 వారాల గడువు అడిగారు కాబట్టి సో ప్రధానంగా మరి ఎలాంటి చర్యలు జరగనున్నాయి, ఈ రోజు వాళ్ళ డిమాండ్స్ వైపు ఏమైనా 1-2 హామీలు ఇచ్చి మరి సమ్మెను విరమించే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు. సో డిపోలన్నీ మూగపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రత్యక్ష పోరాటానికి సమ్మెకు దిగారు కార్మికులు. ఉదయమే అన్ని డిపోల వద్దకు చేరుకుంటున్నారు కార్మికులు. సో ఈ నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్స్తో నడుపుతున్నటువంటి బస్సులను అడ్డుకోవడం, అద్దాలు పగలకొట్టడం ఇలాంటి శాంతి భద్రతమైనటువంటి చిక్కులు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితులు అక్కడక్కడ మనం చూస్తున్నాం. సో మితాని బస్ డిపోకు ఒకసారి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వారి ఆవేదనను ఒకసారి చూద్దాం. మంత్రి గారికి నా యొక్క విన్నపము, మీరు పెద్దలు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరూనగర్ స్టేడియంలో మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా మా ఆర్టీసీ వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళు, ఈసారి నేను ప్రభుత్వంలోకి వస్తే మిమ్మలను నా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యిర్రు, అధికారం ఉంది మీ దగ్గర. అధికారం లేనప్పుడు మీరు చాలా మాటలు చెప్పి మాతోటి ఓట్లు వేయించుకొని మీరు గెలిచిర్రు. మీరు ఇప్పుడు మీ మాటను, మీ విశ్వాసం, మీ మీద విశ్వాసం ఉంది, మీ విశ్వాసాన్ని మేము చూరగొనాలి. మీరు మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని చరిత్రలో నిలిచిపోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావుని మన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంత బాగా అద్భుతంగా గుర్తుపెట్టుకుంటారో, అదే వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ప్రజల గుండెల్లో ఎట్లా నిలిచిపోయిండో మన రేవంత్ రెడ్డి అన్న కూడా మా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి, మా ఆర్టీసీ గుండెల్లో నిలిచిపోవాలని మా యొక్క కోరికన. మామూలు ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే ఈ సమ్మె అనేది మేము చేయాలని కోరిక కాదు. ఈ సమ్మె చేయటానికి కారణం మీరు కాదు, మొదటి నుంచి జాప్యం చేసుకుంటూ తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అని చెప్పేసి 2009 నుంచి ఈ సమస్య సాగుతుందన్న మొదటి డిమాండు. 2009 నుంచి 2019లో పెద్ద ఎత్తున మేము సమ్మె చేసినాము, 10 సంవత్సరాలు వెయిట్ చేసినాము. అట్లా కూడా మా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాలేదన్న. 2019 నుంచి ఇప్పుడు 2026 వరకు కూడా వచ్చినామన్న. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు మా మనసును దోచుకోవాలని మేము కోరుకుంటున్నామన్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కూడా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సంపూర్ణ మద్దతు ఈ యొక్క బస్సులు బంధుకు అన్ని డిపోల ఎదుట కూడా ఈరోజు సమ్మె చేయబడుతున్నది. ఏ డిపోలో కూడా ఏ బస్సు కూడా ఈరోజు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకనంటే విలీన ప్రక్రియ తర్వాత యూనియన్ల యొక్క పునరుద్ధరణ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. మెయిన్గా ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము సపరేట్గా కొత్త కోరికలు మాత్రం ఎలాంటి కూడా కోరడం లేదు. మేనిఫెస్టోలో రూపొందించినటువంటి అంశాలను మాత్రమే కోరుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమంజసమైన 32 డిమాండ్లతో కూడుకున్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఈ యొక్క మొత్తం కూడా తీర్చే వరకు కూడా ఈ యొక్క సమ్మె కొనసాగుతాయని చెప్పనేసి మేము ఏకదాటిగా కూడా అన్ని డిపోల తెలంగాణ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఇదే ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈ యొక్క సమ్మె కోరికలు నెరవేరేందరూ కూడా సంపూర్ణ మద్దతు సమ్మె ప్రకటిస్తామని తెలియజేస్తాం.